ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. శుద్ధ మాటల కొరకై ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా నా ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా మీ కృపలో ఈ ఆరాధనను నడిపించారు, జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ జీవము కలిగిన మాటలను మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి నాయనా. సత్యము అనుసరించి జీవించే కృప ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. నిద్రశక్తులను దూరపరచండి. కేవలము మీ మాటలు యందు మాత్రమే ఆ లక్ష్యాన్ని ఉంచి వాటి ప్రకారంగా నడుచున్నట్లుగా, జీవించినట్లుగా, ఫలించినట్లుగా మీ సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, నేటి దినము కొన్ని శ్రేష్టమైన మాటలను మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా యథార్థత కలిగి జీవించాలి అనే మాట బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. యథార్థత కలిగి మనము జీవించాలని. యథార్థత అంటే పుల్లరా, సత్యాన్ని అనుసరించి సత్యము ప్రకారముగా నడుచుటయే యథార్థత. అటువంటి యథార్థత కలిగినటువంటి వారిగా బైబిల్ గ్రంథం మనల్ని జీవించమని చెప్తా ఉన్నాం. నేటి దినాన కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుంట ద్వారా మనము యథార్థతలో ఉన్నామా, యథార్థత కలిగి జీవిస్తున్నామా, సత్యమును అనుసరించి నడుస్తున్నామో లేదో కొన్ని మాటలను మనము లేఖనాల్ని ఆధారం చేసుకొని ధ్యానం చేద్దాం. యథార్థత కలిగి జీవిస్తే వచ్చేటటువంటి ఆశీర్వాదాలేంటో కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేద్దామని. బైబిల్ గ్రంథంలో చాలా మంది యథార్థ పరులు ఉన్నారని బైబిల్ని మనం ధ్యానించడం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది పిల్లారా. బైబిల్ గ్రంథంలో ఒక మనుషుడు తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటున్నాడు. ఆ మాట కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే ఏబు గ్రంథము 27వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనము చదువుదామండి. ఏబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే పుల్లారా, న్యాయమని ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తుడైన ఏబు గారు చాలా గొప్ప మాట చెప్పాడండి. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. మాట ఆషామాషిగా చెప్పేటటువంటి మాట కాదండి. ఏదో నోటి వెంపటి వచ్చేసిందిలే, చెప్పేశాంలే అని చెప్పే మాట ఏబు గారు చెప్పలేకరా. ఎంతో అనుభవపూర్వకముగా తానున్నటువంటి పరిస్థితులను గ్రహిస్తూ గమనిస్తున్నటువంటి ఏబు గారు అనుభవపూర్వకముగా ఏమని చెప్తున్నారంటే, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. దేవునికి స్తోత్రం. అంటే రెండు విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. మొదటి విషయము, ఆయన యథార్థత కలిగి ఉన్నాడని. కలిగి ఉంటేనే కదా నేను విడువను అని చెప్పేది. కలిగి లేకపోతే ఎవరైనా మాట చెప్తారండి? నేను యథార్థత కలిగి ఉన్నాను కాబట్టి నేను దాన్ని విడువను. ఎప్పటి వరకు? మరణమగు వరకు. మరణము నా దరి చేరేంత వరకు, చివరి శ్వాసను నేను విడిచే అంతవరకు కూడా భక్తుడు చెప్తున్న మాట, యథార్థతను నేను
విడువను అంటున్నాడండి. సత్యాన్ని నేను విడవను, సత్యమును అనుసరించి మాత్రమే, న్యాయమును అనుసరించి మాత్రమే నేను జీవిస్తాను అని భక్తుడు సెలవిస్తున్నారు. ఈ మాట ఇందాక చెప్పినట్టుగా ధైర్యం కావాలి కదండి. అంత గొప్ప మాట చెప్పండి, ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ధైర్యం కావాలి. మరి నేటి దినాన మనము ఆ రీతిగా చెప్పగలుగుతున్నామా? యథార్థతను ఏ పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను, సత్యమును అనుసరించే నడుస్తాను, సత్యము ప్రకారంగా నడుస్తాను అని మనం చెప్పగలమా పుల్లారా? ఒకవేళ నీవు యథార్థ పరుడుగా, యథార్థ పరురాలుగా సత్యమును అనుసరించి జీవించేటటువంటి వారుగా గనక ఉంటే ప్రభు మన పక్షంగా కూడా అంతే యథార్థముగా కార్యములను జరిగిస్తాడండి. 18వ కీర్తన కనుక ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది పుల్లారా. 18వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. అక్కడ రాయబడినటువంటి మాట, దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా. ఆమేన్. ఆయన యథార్థవంతులకు యథార్థవంతుడుగా ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము ప్రకారంగా జీవించేటటువంటి వారికి ఆయన సత్యవంతుడై ఉన్నాడు. యథార్థవంతుల ఎడల ఆయన ఎలాగున్నాడంటే యథార్థవంతుడిగా ఉన్నాడు. అంటే ఆయన లక్షణం ఏంటి? యథార్థముగా ఆయన ఉన్నాడు అక్కడ. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తా ఉందంటే అదే యథార్థంగా మనం జీవించమని చెప్తా ఉంది. మరణము వరకు భక్తుడు చెప్పాడు యథార్థతను విడువను అని. ఆ యథార్థతను కలిగి మనం జీవిస్తే యథార్థవంతుడు ఏం చెప్తున్నాడంటే నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. యథార్థవంతులకు ఆయన యథార్థవంతుడుగా ఉంటాడండి. నీ పక్షముగానే నా పక్షంగానే ఉంటాడు పుల్లారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యథార్థతను పుల్లారా, సత్యాన్ని మనము విడిచిపెట్టకూడదు, యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. మన మాటలను బట్టే మనం యథార్థవంతులమో లేదో మనకి తెలిసిపోతుంది. ఒకానొక దినాన ఒకానొక సందర్భంలో కరువు బాగా కనాను ప్రాంతంలో ఎక్కువగా ఉంది పుల్లారా. తినడానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో యాకోబు కుమారులు ఏం చేశారంటే ఐగుప్తు ప్రాంతానికి వచ్చారు. ఎందుకంటే అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారము దొరుకుతుందని తెలుసుకున్నటువంటి వీరు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. మరి ఆ ప్రాంతానికి అధికారిగా ఎవరున్నారు? తన సహోదరుడే, వారి సహోదరుడైనటువంటి యోసేపు ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వీరు ధాన్యం కోసం వచ్చినప్పుడు పిల్లారా, మరి వీరిని చూసినటువంటి ఆ యోసేపు వీరినైతే గుర్తుపట్టాడు, కానీ ఈ మిగిలిన అన్నదమ్ములందరూ కలిసి యోసేపుని గుర్తుపట్టలేకపోయారు. కానీ యోసేపు వారు గుర్తుపట్టారు. చెప్పారు వీరి పరిస్థితి, అయ్యా మాకు మరి కరువు ఉంది, ఎక్కువగా ధాన్యం లేనటువంటి పరిస్థితి, ఆహారము లేనటువంటి పరిస్థితి, ఇక్కడ సమృద్ధిగా ఉంది అని తెలుసుకొని మీ వద్దకు వచ్చాం, మాకు ఆహారాన్ని ఇప్పించండి అని అన్నదమ్ములు అడిగారు. అక్కడ యోసేపు గారు అక్కడ ఒక మాట మాట్లాడారు వారితో. అంటే గుర్తుపట్టారు కదా, గుర్తుపట్టినటువంటి వారితో ఒక మాట ఏమన్నారంటే, మీరు వేగుల వారుగా నాకు కనబడుతున్నాడు అన్నారు. ఏమన్నారంట పుల్లారా? వేగుల వారు అంటే దేశాన్ని చూడటానికి వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసుకొని ఆ రాజుకి ఆ యొక్క పరిస్థితులు విషయం మొత్తాన్ని చేరవేసే వారిని వేగుల వారు అని పిలుస్తాం. యవనస్తుడు యోసేపు అన్నటువంటి మాట మీరు వేగుల వారు అన్నారు. కానీ ఆ సహోదరులు అందరూ ఏమన్నారంటే, అయ్యా మేము వేగుల వారము కాము, మేము యథార్థవంతులము అన్న మాట వారు పలికారండి. అక్కడ ఏమని పలికారండి? మేము వేగుల వారము కాదు, మేము యథార్థవంతులం అనేటటువంటి మాట పలికారు. కానీ యోసేపు గారు ఇంకా గుర్తుపట్టారు కాబట్టి యోసేపు గారు కాదు కాదు మీరు వేగుల వారే అంటే వారు అన్నారు, కాదు కదా మేము యథార్థవంతులము, మేమందరము కూడా
ఒకనికి మాత్రమే పుట్టిన కుమారులము. చిన్నవాడు తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు, కరువు ఎక్కువగా ఉందని మేము ధాన్యం కోసం వచ్చాము అని వారు చెప్పడం జరిగింది. అంటే వారు ఏమని చెప్పుకున్నారు? మేము యథార్థవంతులం అని చెప్పుకున్నారు. అంటే ఏంటి? మేము సత్యమే చెప్తున్నాం, మేము సత్యమే చెప్తున్నాం అంటున్నారు. యోసేపు గారు ఒక మాట అంటారు అక్కడ 42వ అధ్యాయం ఆదికాండం ఒకసారి చదవండి. 42వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం పిల్లారా. 42వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడు. అంటే చిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పారు కదా, అందుకని మీ తమ్ముడు కూడా తీసుకొని రండి. అలా చేసిన మీ మాటలు ఎలాగున్నట్లు అని చెప్పాడంట? సత్యమైనవి. దేవునికి స్తోత్రం. ఇందాక మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పా, యథార్థవంతులు అనగా సత్యము ప్రకారంగా నడిచేవారు అని. మీ తమ్ముడిని తీసుకొస్తే మీ మాటలు ఎటువంటి మాటలంట? సత్యమైన మాటలు. అంతకుముందు వీళ్ళు ఏం చెప్పారు? మేము యథార్థవంతులమే, మేము వేగుల వారము కాము అని వారిని వారు ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయ్యా మేము యథార్థవంతులుగానే ఉన్నాము, సత్యమే చెప్తున్నాము. యోసేపు అంటున్నాడు, మీ తమ్ముని తీసుకొని రండి, అప్పుడు మీ మాటలు సత్యం అవునట్లుగా నేను కూడా నమ్ముతానని మాట యోసేపు గారు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి పిల్లరా, చెప్పినట్లు గనక చేస్తే, మనము సత్యము ప్రకారంగా జీవించగలిగినట్లయితే యథార్థవంతులైనటువంటి వారిగా మనము జీవించడానికి ఆస్కారం ఉంది. ఆయన చెప్పినట్లుగా చేస్తూ సత్యమును అనుసరిస్తూ నడిస్తే యథార్థవంతులుగా మనము జీవించే వారిగా ఉంటాం. కాబట్టి నేటి దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరు యథార్థవంతులుగా జీవించాలి అని. ఈ అన్నదమ్ములు చెప్పిన మాట, మేము యథార్థవంతులమే అని వారు చెప్తున్నారు. ఎందును బట్టి వారిని గురించి వారు చెప్పుకుంటున్నారు అక్కడ. ఈ దినాన అదే యథార్థతతో మనం జీవిస్తే మనము కూడా, అయ్యా మేము యథార్థవంతులమే, యథార్థతను విడిచిన వాడును కాదు. భక్తుడు చెప్పాడు ఏబోరు అక్కడ, మరణమగు వరకు ఎంత మాత్రము యథార్థతను విడవనని. యథార్థవంతులకు ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి పుల్లారా. సత్యము ప్రకారంగా నడిస్తే మనం కూడా యథార్థతలోనికి వస్తాం. ఆ యథార్థత ఎప్పటి వరకు మనలో ఉండాలంటే మరణము వచ్చేంత వరకు. దేవునికి స్తోత్రం. ఆ సత్యము ఎప్పుడు వరకు మనలో ఉండాలంటే పుల్లారా? మరణము వచ్చే వరకు. సత్య జీవితం ఎప్పుడు వరకు ఉండాలంటండి? చెప్పాలా? స్వరమెత్తి చెప్పండి. మరణము వచ్చేంత వరకు అంట. మరి మనం ఉంటున్నామా పుల్లారా? సందర్భాన్ని బట్టి మనం కూడా మారిపోతూ ఉంటాం, పరిస్థితులను బట్టి మనం కూడా మారిపోతూ ఉంటాం. అసలు యథార్థవంతులకు ఆయన ఏమేం చేస్తారో తెలుసుకుంటే అసలు మనం యథార్థతను పెట్టలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటయ్యా యథార్థవంతులుగా ఉంటే వచ్చే లాభం ఏంటి అంటే, ఇందాక మనం చూసాం యథార్థ పరులకు ఆయన యథార్థవంతులుగా ఉంటాడని. వచ్చే లాభం ఏంటి? నేను యథార్థ పరులుగా జీవిస్తే, ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనము యథార్థ పరులుగా జీవించగినట్లయితే మనకు వచ్చే లాభం ఏంటి? చదువుదాం 2-3 మాటలను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం పుల్లరా 29వ అధ్యాయాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము అనగా చివరి అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదామండి. అక్కడ రాయబడింది ఈ మాట, నా దేవ నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అంటున్నాడు దావీదు వారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దావీదు వారు చెప్తున్న మాట ఏంటంటే, యథార్థ పరులను నీవు ఇష్టపడుచున్నావు అని నాకు తెలుసు అంటున్నాడు. ఏంటి యథార్థతతో జీవిస్తే మనకొచ్చే లాభం ఏంటి అనే సగటు ఆలోచన మనకు వచ్చే ఉంటుంది.
అదేందయ్యా ఎప్పుడు అబద్ధం చెప్పొద్దా, సత్యమే చెప్పమంటున్నావు, యథార్థంగా జీవించమంటున్నావు, ఏంటి దానివల్ల వచ్చే లాభం ఏంటి అని ఆలోచన మీకుంటే, అనే డౌట్ మీకుంటే లేఖనాలు మాట్లాడుతున్నాయి పిల్లరా. దావీదు వారి అనుభవంలో అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యథార్థవంతులందు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యథార్థ పరులయందు దేవుడు ఏమవుతున్నాడంటే పిల్లరా, ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు యథార్థ పరులు అంటే ఎవరికి ఇష్టం అండి? దేవుడికి ఇష్టం. అమ్మా మీకు ఎవరు ఇష్టం అంటే మనం మొత్తం లిస్ట్ అంతా చెబుతాం. తన వారి ఇష్టమయ్యా, నా కుమారుడు ఇష్టమయ్యా, నా కుమార్తె ఇష్టమయ్యా అని మనం చెప్పేవారిగా ఉంటాం. సాధారణంగా మన కుటుంబాల్లో కొంతమంది ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఎవరు ఇష్టం అంటే చెప్తాం ఇలాగా, నాకు వీళ్ళు బాగా ఇష్టం అని. ప్రభు యొక్క లక్షణాన్ని చూడండి ఇక్కడ. ఆయన యథార్థ పరులకు యథార్థ పరుడుగా ఉంటారని మనం చూసాం కదా. ఎందుకు? యథార్థ పరులంటే ఆయనకు చాలా ఇష్టం అంట పుల్లారా. ఎంతో అనుభవంతో దావీదు వారు చెప్తున్నారు, నువ్వు అటువంటి వారిని ఇష్టపడతావని నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకని? దావీదు వారంటే దేవుడికి ఇష్టం కదా. దేవునికి స్తోత్రం. అందుకని అనుభవపూర్వకంగా నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. సత్యము మాట్లాడే మాటలంటే నీకు బాగా ఇష్టమని నాకు తెలుసు అని ఈయన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారండి. మరి ఇప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే మనం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి? యథార్థవంతులుగా, న్యాయమును సత్యమును అనుసరించి నడిచే వారిగా మనం ఉంటే ఆయనకు మనం ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము అంత మాత్రమే కాదంటే పుల్లారా, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట కనుక చూస్తే 3వ అధ్యాయము పుల్లారా 32వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము చదవండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. యథార్థవంతులకు ఆయన ఎలాగుంటాడంటండి? తోడుగా ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి, మనం చాలా సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు తోడుగా రాలేదు అని అనుకుంటాం. నాతో పాటు ఉన్నవారే, నా స్నేహితులే, నా ఇరుగు పొరుగు వారే, రోజు నాతో మాట్లాడేవారే, నా బంధువులే, సొంత వారే అయిన వారే, రక్త సంబంధులే నాకు తోడుగా రాలేదు అని అనుకున్న సందర్భాలు మీ జీవితాల్లో చాలా ఉండొచ్చు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యథార్థవంతులుగా ఉంటే దేవుడే మనకి తోడుగా ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనే తోడుగా ఉంటే, ఆయనే మనకి అండగా ఉంటానంటే, ఆయనే మనకి కొండగా కోటగా ఉంటానంటే ఇక మనం దిగులు పడాల్సిన అవసరం ఉందంటారా? కానీ మానవ జీవితాన్ని జీవిస్తున్న మనకి అనేక సందర్భాలు, సంఘటనల ద్వారా ఈ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తోడు లేకపోయింది, నాకు తోడుగా రాలేదు. ఆ శ్రమ వస్తే నాకు తోడుగా ఎవరు రాలేకపోయారు. నా పక్షంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరు రాలేదు. అయిన వారే, సొంత వారే, నా స్నేహితులే. అరే నేను వారి గురించి ఎంతో ఆలోచించాను, వస్తారని ఆలోచించాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా వస్తారని నువ్వు ఆలోచించుంటావు వారిని బట్టి. అటువంటి వారే కొన్ని సందర్భాలలో నీ పక్షముగా రాలేకపోయినప్పటికీ కూడా నువ్వు యథార్థతను విడవకుండా ఉంటే ఆ కష్టాలలో దేవుడు నీతో చెప్తున్న మాట, నేను తోడుగా ఉంటానని. ఆయన తోడుగా ఉంటాడు పుల్లారా. ఆయన తోడుగా ఉంటాడు నీ కోసము పుల్లారా. బంధకాల తోడుగా ఉంటాడు, ఆర్థిక ఇరుకుల తోడుగా ఉంటాడు, శరీర బలహీనతల ఆయన తోడుగా ఉంటాడు, భరించలేని శ్రమల ఆయన తోడుగా ఉంటాడు పిల్లరా. మనం చేయవలసిందల్లా
యథార్థతగా జీవించటమే, సత్యం అనుసరించి నడుచుటయే, సత్యము ప్రకారంగా నడుచుటయే. ఎందుకంటే అటువంటి వారంటే ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆయన వారిని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి. నిరంతరం తోడుగా ఉంటారండి. నిరంతరం ఆ బిడ్డలకి తోడుగా మన దేవుడు ఉంటాడు. ఆమేన్. నీకోసం మరణించిన యేసయ్య నీకు తోడుగా నిలబడతాడు. నువ్వు యథార్థతతో నిలబడితే నీ పక్షంగా యేసయ్య నిలబడతాడు పుల్లారా. ఎందుకంటే అటువంటి వారంటే ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆ యథార్థత నువ్వు మరణము అయ్యేంత వరకు కూడా విడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సత్య జీవితాన్ని మనము కాపాడుకోవాలి. లేఖనాల్లో రాయబడిన మాట చూస్తే పుల్లరా, సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను గనక మనం చూస్తే 15వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎలాగుంటుందంట? ఆనందకరము. అమ్మా నీకేం చేస్తే ఆనందం వచ్చింది అని ఎదుటివారు అడిగితే, అయ్యా నాకు పలానా డ్రెస్ కొంటే ఆనందం అయ్యా అని చెప్తాం. అంతేనండి. స్త్రీలు అయితే పలానా నగలు కొంటే నాకు ఆనందం అయ్యా అని చెప్తారు. పురుషులైతే, యవన పురుషులైతే పలానా ఫ్యాషన్ డ్రెస్ ఉంటే నాకు చాలా ఆనందం అయ్యా అని చెప్తారు. అయితే ఇలాగుంటే నాకు ఆనందం అయ్యా అని మనం చెప్పుకుంటా ఉంటాం. కుటుంబం ఇలాగుంటే నాకు చాలా ఆనందం అని చెప్పుకుంటా ఉంటాం. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి యథార్థవంతుల ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమండి. అంటే ఇప్పుడు నీ ప్రార్థన ఎవరికి ఆనందాన్ని కలుగజేస్తుంది? ఎవరికి? దేవునికే. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఈ లోకంలో కొన్ని విషయాలను బట్టి నువ్వు ఆనందపడుతున్నావు, తప్పులేదు పుల్లారా. వస్తున్న దీవెని బట్టో, ఆశీర్వాదాన్ని బట్టో, మనకు కలిగిన సమృద్ధిని బట్టో, బిడ్డలు ఎదిగే విధానాన్ని బట్టో, బిడ్డలు ఫలించే విధానాన్ని బట్టో, వారు ఉన్నత స్థితికి వెళుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఏమవుతామంటే ఆనందంలో ఉంటాం. మనకు వస్తున్న సంపదను బట్టి మనం ఆనందంలో ఉంటాం. కానీ ఆయన ఆనందము ఎలాగుందో చూడ, వేరుగా ఉంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంటున్నాడు. అంటే మనకి వస్త్రాల ద్వారా వచ్చే ఆనందము, మనకి పులరా ఆస్తి ద్వారా వచ్చేటటువంటి ఆనందము, మన బిడ్డల ఉన్నత స్థితికి చేరుట ద్వారా వచ్చే ఆనందము మనము పొందుతూ ఉంటే, ఆయన ఏ విషయాలు ఆనందాన్ని పొందుతున్నాడంటే, నా యథార్థవంతమైనటువంటి బిడ్డలు ప్రార్థన చేస్తే నాకు ఆనందము. ఆమేన్. అంటే యథార్థవంతంగా నువ్వు జీవిస్తూ పుల్లారా నువ్వు ప్రార్థన చేస్తే అది ఎవరికి ఆనందకరం అండి? చెప్పాలి, ఎవరికంట? మనం చేసే ప్రార్థన ఎవరికి ఆనందకరంగా ఉంటుంది? ఎందుకు? ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు కదా. యథార్థవంతులను ఆయన ఏమవుతున్నాడు? ఇష్టపడుతూ ఉన్నాడు కదా. యథార్థవంతులకు ఆయన తోడుగా వస్తున్నాడు కదా. అందుకని ఆ యథార్థవంతులు చేసే ప్రార్థన పుల్లారా ఆయనకు ఏం కలగజేస్తుందంటే ఆనందము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నీ ద్వారా నీవు ప్రభునకు ఆనందం కలగజేయాలంటే మనం ఏం చేయాలి? యథార్థవంతంగా జీవిస్తూ ప్రార్థన చేయాలి. ప్రభువుకు నీకు వలన ఇష్టం కలగాలంటే మనం యథార్థంగా జీవించాలి. ప్రభు తోడు మనకు రావాలంటే మనము యథార్థంగా మనము జీవించాలి. అందుకే ఆ యథార్థత జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారంటే యోబు గారు జీవిస్తున్నారు. కాబట్టి నేనెంత మాత్రమును మరణము అయ్యేంత వరకు ఏం విడువను అన్నాడంట? యథార్థతను విడువను. ఎందుకంటే అది అనుభవించాడు ఆయన. యథార్థతతో ఉన్నాడు కాబట్టి దేవుడు యోబు గారిని ఇష్టపడాడు అనే విషయాన్ని అనుభవించాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని అనుభవించాడు.
దేవుడు నా ప్రార్థన ద్వారా ఆనందంగా ఉన్నాడనే విషయాన్ని అనుభవించిన ఆ భక్తుడు అనుభవపూర్వకంగా నేటి సంఘానికి చెప్తున్నాడు, నేను యథార్థతను వేడకుండా ఉన్నాను, మీరు కూడా మరణము అయ్యేంత వరకు యథార్థతను విడవవద్దు అని. విడవకపోతే యథార్థతతో మనము చివరి శ్వాస వరకు కనుక జీవిస్తే, లేఖనాల్లో రాయబడిన మాట 14వ అధ్యాయం చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల గుడారము ఏమవుతుందంటే పుల్లారా, వర్ధిల్లుతుంది. యథార్థవంతులుగా కాకుండా భక్తిహీనులుగా ఉంటే ఏమవుతుంది? అదే వచనం రాయబడింది కదా, మొదటిగా భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గృహము ఏమవుతుందంటే పుల్లారా, వర్ధిల్లుతుంది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. దాని అర్థం ఆశీర్వదించబడుతుంది. వర్ధిల్లటం అంటే అర్థం ఏంటంటే పుల్లారా, ఆశీర్వదించబడతాం. ఎందుని బట్టి? యథార్థతతో జీవించడాన్ని బట్టి కుటుంబమంతా దీవించబడుతుందండి. గుడారము వర్ధిల్లించబడుతుంది పుల్లారా. మరి మన గుడారాలు ఎందుకు వర్ధిల్లింపబడతలేదు అని ఆలోచన చేస్తే దాని అర్థం మనలో యథార్థత లేదు అని అర్థం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతూ ఉంటాయి పుల్లారా. ఏదో ఒక శ్రమలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. యథార్థతతో నీవు జీవిస్తే ప్రభువారు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటానని. ప్రభువారు అంటున్నారు, మీరంటే నాకు ఇష్టమని. ప్రభువారు అంటున్నారు, మీ ప్రార్థన నాకు ఆనందకరమని. ప్రభువారు అంటున్నారు, మీ గృహాలను, మీ ఇండ్లను నేను వర్ధిల్లింపజేస్తాను అని. దేవునికి స్తోత్రం. మరి మన గృహాలు ఎలాగున్నాయి పుల్లారా? మన గుడారాలు ఎలాగున్నాయి? వర్ధిల్లుతున్నామా మనం? గుడారం అంటే 2 అర్థాలు తీసుకోవచ్చు పుల్లారు ఇక్కడ. గుడారము అనగా గృహము అని మొదటి అర్థం. రెండో అర్థాన్ని దాదాపుగా మనము మన శరీరముగా తీసుకోవచ్చు. ఆత్మీయ స్థితిలో కూడా మనం వర్ధిల్లించబడతాయి యథార్థంగా ఉంటే. నివసించే గృహాలు కూడా దీవించబడతాయి యథార్థంగా ఉంటే. రీతిగా యథార్థత కలిగి జీవించమని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. నేనెంత మాత్రము యథార్థతను విడవను, ఎప్పటి వరకు? మరణము వరకు నేను విడువను అన్నాడు భక్తుడు అక్కడ. నీవు కూడా మరణము వరకు యథార్థతతో జీవిస్తే ఆయన యథార్థతను బట్టి మన ఇష్టపడే దేవుడిగా, మనకు తోడుగా ఉండే దేవుడిగా, మన ప్రార్థన ఆనందకరముగా ఎంచే దేవుడిగా, మన గుడారాలను వర్ధిల్లింపజేసే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. నీవు యథార్థతతో జీవిస్తే. మరి ప్రియులారా, కలిగి ఉన్నామట్టి యథార్థత. శరీరాన్ని రక్తాన్ని భుజించుకోబోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేయండి, నిజంగా యథార్థతతో మనం ఉన్నామా లేదా? అంటే సత్యము చెప్పేవారిగా మనం ఉన్నామా లేదా? లేకపోతే పరిస్థితులను బట్టి మనల్ని మనమే యథార్థత లేనటువంటి వారిగా మనం చేసుకుంటున్నామేమో. పరిస్థితులను బట్టి మనమే యథార్థతను కోల్పోయేటటువంటి వారిగా ఉంటున్నామేమో. పరిస్థితులను బట్టి యథార్థతను విడిచిపెట్టే వారిగా మనం అవుతున్నామేమో. పరిస్థితులకు తలగ్గకుండా యథార్థత కలిగి యథార్థతతో చివరి వరకు మనం జీవిస్తే, నీతి న్యాయము సత్యముతో మనం జీవిస్తే మన గుడారాలు వర్ధిల్లింపబడతాయి. మన ఆత్మీయ స్థితిలో రెట్టింపు ఫలాన్ని మనము అనుభవిస్తాం, చూస్తాం పుల్లారా. కాబట్టి యథార్థతను ఒకవేళ నువ్వు విడిచిపెడితే, ఒకవేళ సత్యం చెప్పకుండా అబద్ధం చెప్తే, నీ యజమానుల దగ్గర నువ్వు అబద్ధం చెప్తే, నీ బిడ్డల దగ్గర నువ్వు అబద్ధం చెప్తే, సర్వోన్నతమైనటువంటి దేవుడి దగ్గరే మనం అబద్ధం చెప్తే, సత్యాన్ని విడిచిపెడితే పుల్లారా, ఒక్కసారి ప్రభుకి క్షమాపణ అడుగుదామండి. క్షమించే దేవుడు పుల్లారా ఆయన. మనం ఎన్నిసార్లు అడిగినా క్షమించడానికి సిద్ధంగా ఉండే దేవుడు ఆయన. యథార్థతను వీడి కొన్నిసార్లు మనం అబద్ధ మార్గంలో నడిచామేమో, కొన్నిసార్లు మనము సత్యము చెప్పుకుని అబద్ధాన్ని చెప్పామేమో, కొన్నిసార్లు మనము ఎవరు చూస్తున్నారులే, ఈ మాట మాట్లాడితే ఎవరు వింటారులే అని అనుకుంటున్నామేమో. పైన ఉన్నాడు ఒక ఆయన, చూస్తూ ఉన్నాడు ఒక ఆయన, సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడే నీ హృదయాన్ని తేట తెల్లంగా చూస్తూ ఉన్నాడు ఆయన.
నీ హృదయం యథార్థంగా ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. ఒకవేళ యథార్థత జీవిస్తే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. యథార్థతను విడిచిపెట్టిన కురి బిడ్డలు ప్రభువా అటు యథార్థత నాకు దయచేయమని ప్రభువును అడగగలిగితే అటు యథార్థత ఈ సమయంలో ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి అటు యథార్థతని పొందుకొని ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క యవ్వన రక్తాన్ని స్వీకరించడానికి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. మంచిదండి, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరాన్ని, ఆయన యవ్వన రక్తమును మనం స్వీకరిద్దాం పిల్లరా. ప్రార్థనాపూర్వక